అంటే నెక్స్ట్ ఇంకేమనుకుంటున్నావు అక్షిత్? ఇంక ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి ఏమైనా థింకింగ్స్ ఉంటాయా నీకు? ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని ఉంది. అదే కాకుండా నేను 70mm సినిమాలకు వెళ్ళి సినిమాలలో నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలని ఉన్నది. సో అదే నేను అడుగుదాం అనుకున్నా, ఇన్ని సాంగ్స్ చేసినావు, ప్రతిదీ మిలియన్, ఏ సాంగ్ అయినా కూడా అంటే ఒక యూట్యూబ్ లో నీకంటే చాలా ప్రత్యేకత తెచ్చుకున్నావు. అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఈ స్టేజ్ వరకు వస్తాం మనం. ఏదైనా కూడా జనాలు అనుకుంటారా వాడికి ఎంత చేస్తారని చాలా మాట్లాడతారు, అవన్నీ కామన్. బట్ వాళ్ళు ఇచ్చే రిసీవింగ్ తోనే మనం ఈ రోజు ఇక్కడ ఉంటాం. 100%. కొన్ని కామెంట్స్ మనం తీసుకునేటి ఉంటే, కొన్ని తీసుకోవాలంటే, బట్ కామెంట్ అనేది మనం తీసుకుని మన ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోలేరు కొంతమంది. సో మాట్లాడే విధానాలు ఇన్ని జరుగుతున్నాయి, ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది జనాలు, నువ్వు అబ్బా అక్షిత అబ్బా సూపర్ అబ్బా పిల్లగాడు ఏం చేసినా కూడా అబ్బా ధూమ్ధామ్ అన్నట్టు అక్కడ గోదావరికి అయినా కరీంనగర్ అసలు ఏడు చూసినా పెళ్ళిళ్ళు నీయే ఉంటాయి పాటలు, సాడ్ పాటలైనా నీయే పెట్టుకుంటారు. అట్లాంటి అక్షిత్ ఎందుకు ఇంకా ఇక్కడే ఆగిపోయాడు తెర మీదకి, అంటే వెండి తెర మీదకి? సో ఎందుకు వెళ్ళలేకపోయాడు? యూట్యూబ్కే పరిమితంగా మిగిలిపోయినావు అంతే. ఇంకా నువ్వు అంటే అవకాశాలు రాకనా, వచ్చిన వాటిని వినియోగించుకోలేకనా? అంటే నన్ను సినిమా చేద్దామని అయితే నన్ను ఎవరు అడగలేదు. మేబీ ఇంకా సమయం రాలేదు అనుకుంటాను నేను, అంతే. ఒకవేళ వచ్చినా కూడా డైరెక్ట్ అంటే హీరోగానే వెళ్ళడానికి ఇష్టపడతారు, లేకపోతే సైడ్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ అయినా కొంచెం మంచి రోల్, సో బెటర్ దెన్ కంటిన్యూటీ ఉండేటివి, అంటే బ్రదర్ గా చేసేటివి అట్లాంటివి ఏమైనా వచ్చినా వెళ్తావా? అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే హీరోగా చేద్దామని ఉన్నది. అబద్ధం చెప్పడం ఎందుకు కానీ ఉంది, చూద్దాం, ట్రై చేస్తావు, చేద్దాం. 26 లో చూడొచ్చా? మేబీ మీ నోటి వాక్యాన. ప్రతి ఒక్కరు నా నోటి వాక్యం అంటారు, చూస్తా తీయండి.